అంటే మోషే సినాయి పర్వతం దగ్గరికి ఎక్కి వచ్చాడు. ఆమేన్. ఆయన ఏం చేశాడు? పరలోక పట్టణం నుండి దిగి వచ్చాడు. ఈరోజు దైవ పిల్లలుగా, దేవుని పిల్లలుగా మనందరికీ కూడా ఎక్కి వెళ్ళే అనుభవం కావాలి. దిగి వెళ్ళిపోయే అనుభవంలోనికి రాకూడదు. మనం ఏ అనుభవంలో ఉండాలి? దైవ పిల్లలు అందరూ కూడా ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి రావాలి. గడిచిన వారము ఈ 2 రోజుల క్రితం నేను ఒక స్టేటస్ పెట్టాను. ప్రతి ఆదివారము దేవుని మందిరానికి రావడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? పరలోకపు పట్టణానికి ఎక్కి వెళ్ళే అనుభవము అది. ఆదివారం ఆరాధనకు రావడం అంటే అర్థం తెలుసా? మీరు పరలోకానికి ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి వస్తున్నారని అర్థం. అందుకే మనం ఎక్కి వెళ్ళే అనుభవంలో ఉండాలి తప్ప దిగి వెళ్ళిపోయే అనుభవంలో ఉండకూడదు. ఒకవేళ దిగి వెళ్ళిపోయి ఉంటే చాలాసార్లు మనం ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి రావాలి.